శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 59వ అధ్యాయం సూర్యరశ్మి స్వరూప కథనం. సూతుడు వివరించిన సూర్యాది అభిషేక కథనం విన్న మునిగణములు సంశయగ్రస్తులై మరలా రోమహర్షణ సూతుని ఇట్లా ప్రశ్నించిరి. పుణ్యకథా వృత్తాంత వివరణయందు శ్రేష్ఠుడవగు ఓ రోమహర్షణ సూత, దయతో మాకు జ్యోతిర్గణాలతో కూడిన ప్రకృతి యొక్క విస్తరణం సంక్షేపంగా తెలుపుడు అనగా మునిగణముల మాటలు విని ఏకాగ్రచిత్తుడైన సూతుడు ఇంచుకు సమయం ఆలోచించి మునిగణముల సందేహాలను దూరం చేయుటకై వివరణపూర్వక వాక్యములతో ఇట్లు పలికెను. ఈ విషయమందు ఇతపూర్వం మహాబుద్ధిమంతులు ప్రశాంత చిత్తులో ఒక మహాత్ములు ఏమి తెలియజేసిరో ఆ విషయాలనే నేను మీకు వివరిస్తాను. సూర్యచంద్రుల గతి వివరాలను, సూర్యచంద్రులతో పాటు అన్యగ్రహములు దేవతలకు ఎట్లు వాసస్థానములైనది తెలియజేయుదును. అంతేకాక 3 విధములకు అగ్నులు, వాని ఉత్పత్తికి సంబంధించిన విషయాలు కూడా తెలుపుతాను. సావధానముగా వినడు. అగ్నులు దివ్యాగ్ని, భౌతికాగ్ని, పార్థివాగ్ని అని 3 విధములు. అవ్యక్తం నుండి ఉత్పన్నుడైన బ్రహ్మ యొక్క రాత్రి గడిచిపోయి ప్రాతకాలమైన తర్వాత ఈ దృశ్యమాన జగత్తంతా ఒకటిగానే ఉన్నది. ఆ సమయాన జగత్తంతా ఘోరాంధకారంతో నిండి ఉండి సర్వలోకంలో వినాశన స్థితిలో ఉండగా ఇంకను 4వ వంతు కాలం మిగిలి ఉన్నది. సర్వలోక సర్వకార్యముల భారము నిర్వహిస్తున్న అజుడు తనను తాను వ్యక్తపరచుకొను ఇచ్ఛ చేత మిలుగురు పురుగు వలె పరిభ్రమించుచుండెను. ఈ జగత్తు యొక్క ఆవిర్భావ సమయంలో ఆదియందు సృష్టికర్త అగ్నిని పృథ్వీ జలములతో మిశ్రిత రూపంలో సృజించెను. బ్రహ్మ వాణిని ప్రకాశితం చేయుటకై ఒకటిగా ఏర్పరిచి అనంతరం వాటిని 3 భాగాలుగా చేసెను. ఈ ప్రపంచాన మనుషుల ద్వారా ఉపయోగంలోనికి తీసుకొని రాబడిన అగ్నిని పార్థివాగ్ని అంటారు. సూర్యుని యందు ప్రకాశించుచుండు అగ్ని శుచి అగ్ని అని చెప్పబడను. మెరుపునందు ఉత్పన్నమైన అగ్ని అబ్జ జలము యొక్క బాష్పం చేత ఉత్పన్నమైనది అంటారు. నేను వాని లక్షణాలు తెలుపుతున్నాను. జలగర్భం నందుండు అగ్ని 3 విధాలు. వైద్య జాఠర సారాగ్నులని వానికి పేరు. అందుకే సూర్యుడు తన కిరణాల చేత జలాన్ని తాగివేసి పిదప ప్రకాశించుచుండును. అబ్జాగ్ని అనగా జలం నుండి ఉత్పన్నమైన అగ్ని జలం చే తడపబడినను ఆరిపోదు. మనుషుల యొక్క కుక్షియందుండు జఠరాగ్ని జలం చే శాంతించదు. ఆ అగ్నియందు వేడి ఉండును, కానీ అది కాంతిరహితంగా ఉంటుంది. దీన్నే జఠరాగ్ని అంటారు. సూర్యుడు ప్రకాశించుచు ఉన్నంతలో ఆయన నుండి వెలువడ్డ కాంతి మండల రూపంలో గోళాకారంలో ఉంటుంది. దాని యందు ఉష్ణం ఉండదు. రాత్రి సమయాలందు సూర్యుని వెలుగు కిరణాల ద్వారా అగ్నియందు ప్రవేశించును. అందుకే అగ్ని యొక్క ప్రకాశం రాత్రి సమయమందు కూడా దూరం నుండి కనిపించుచుండును. అగ్నియందు గల ఉష్ణం సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుని యందు ప్రవేశించును. పార్థివ అగ్ని అందలే ఒక అంశిక భాగం మాత్రమే సూర్యుని యందు ప్రవేశించును. ఆ కారణం చేత అగ్ని ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ విధంగా పార్థివ సౌరాగ్నులు రెండింటి యందు ఉష్ణం పరస్పరంగా ప్రవేశించుచుండును. అంతేకాక తమలో తాము ఒకదానికొకటి ప్రకాశింప చేసుకొనుచుందురు. పృథ్వీకి ఉత్తరాయణ కాలమందు అగ్ని సూర్యులు ఒకరినొకరు పరస్పరం ప్రకాశింప చేసుకుంటారు. సూర్యుడు జలం నుంచి పైకి లేచి తిరిగి జలంలో ప్రవేశించును. ప్రతిదినం జలం నుండి బయటకు వచ్చుట చేత ప్రతి రాత్రి జలము తామ్రవర్ణంలోకి మారుచుండును. మరలా సూర్యుడు జలంలోనికి మునిగినప్పుడు పగటి ప్రకాశం జలంలో ప్రవేశించును. అందుచేత రాత్రియందు జలము తెల్లని రంగుతో తిరిగి ప్రకాశిస్తూ కనిపించును. ఈ క్రమ విధానంలో జరుగు క్రియాకలాపాల చేత సూర్యోదయ సూర్యాస్తమయ మధ్యకాలమందు రాత్రింబగళ్లలో ఉత్తరాయణ దక్షిణాయన కాలంలో సూర్యుడు జలమున ప్రవేశించును. సూర్యుడు తన కిరణాలచే జలమును తాగి వేడెక్కును. సూర్యుని యందు పృథ్వీ అగ్ని రెండింటి కలయిక కలదు. దీన్ని దివ్యాగ్ని లేక శుచి అని పిలుస్తారు. ఈ శుచి తను అగ్ని 1000 పాదములు లేక కిరణములు కలది. ఇది 1000 పాదములు లేక కిరణములు కలది. ఇది కుంభగోళం వలె ఉంటుంది. ఇది తన 1000 కిరణాలతో 4 దిశల నుంచి జలగ్రహణం చేయుచుండును. నదులు, సాగరాలు, బావులు, జలాశయాది జలస్థానముల నుండి జలమును స్వీకరించును. చరాచర కాలువలు, చెరువుల జలముల నుంచి జలమును స్వీకరిస్తున్నవి. దాని 1000 కిరణాలు శీత వర్ష ఉష్ణములను ఇముడ్చుకొని ఉన్నవి. వాని యందు 100 నాడులు హిమము, వర్షము, ఉష్ణములను వదులుకొనుచున్నవి. 400 నాడులు విభిన్న వర్ణములందు ఉండును. అవే వర్షంగా కురియును. వాని సామూహిక నామం అమృతం.
వాటికి విడివిడిగా భజన, మాల్య, కేతన, పతనములను నాడీ కిరణాలకు హిమవాహినులు అని పేర్లు. సంఖ్యయందవి 300గా ఉండును. ఆ కిరణాలకు రేస, మేఘ, వాత్స్య, హ్లాదిని వంటి అనేక పేర్లు కలవు. వాని సామూహిక నామం చంద్రమి. ఆ కిరణములన్నింటికీ పసుపు వర్ణ తేజం కలదు. ఆ కిరణాలకు శుక్ల, కకుభ, విశ్వభూత అను వ్యక్తిగత నామాలు కలవు. అవి వేడిని కలిగించును. వాని సామూహిక నామం శుక్లా చంద్రమి అని పైన చెప్పబడ్డ కిరణాలు మనుష్యులు, పితరులను, దేవతలను పోషిస్తున్నవి. అవి ఔషధాలతో మనుష్యులను, స్వధచేత పితరులను, అమృతంతో దేవతలను తృప్తులుగా చేయును. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువుల యందు సూర్యుడు 3 సార్లు కిరణాల చేత తప్పింపచేయును. వర్ష ఋతువు, శరదృతువుల యందు 400 నాడీ కిరణముల చేత అతడు వర్షం కురిపించును. హేమంత, శిశిర ఋతువుల యందు సూర్యుడు 300 కిరణాల చేత హిమమును విడుదల చేయును, అనగా హిమమును సృజించును. సూర్యుడు ఇంద్ర, ధాత, భగ, పూష, మిత్ర, వరుణ, ఆర్యమ, అంశు, వివస్వన, త్వష్ట, పర్జన్య, విష్ణువులను 12 కలరు. వరుణుడు మాఘమాసమందలి సూర్యుడు. పాల్గొన మాసాన పూష, చైత్ర మాసాన అంశు, వైశాఖ మాసాన ధాత, జ్యేష్ఠ మాసాన ధాత, ఆషాఢ మాసాన ఆర్యమ, శ్రావణ మాసాన వివస్వాన, భాద్రపద మాసాన భగుడు, ఆశ్వయుజ మాసమందు పర్జన్యుడు, కార్తీక మాసాన త్వష్ట, మార్గశీర్ష మాసాన మిత్ర, పుష్యమాసాన విష్ణువు సూర్యులుగా ఉంటారు. సూర్య కర్తవ్యం పూర్తిగా చేయిచు వరుణుడు 5000 కిరణాలను, పూష 6000 కిరణాలను, అంశు 7000 కిరణాలను, ధాత 8000 కిరణాలను, ఇంద్రుడు 9000 కిరణాలను, వివస్వానుడు 10,000 కిరణాలను, భగుడు 11,000 కిరణాలను, మిత్రుడు 7,000 కిరణాలను, త్వష్ట 8,000 కిరణాలను, ఆర్యముడు 10,000 కిరణాలు, పర్జన్యుడు 9,000 కిరణాలు, విష్ణువు 6,000 కిరణాల చేత పృథ్విని తప్పింపచేయును. వసంత ఋతువందు సూర్యుడు కపిలవర్ణంలోను, గ్రీష్మ ఋతువందు శ్వేతవర్ణంలోను, శరద్ ఋతువందు గోధుమ వర్ణమందును, హేమంత ఋతువందు తామ్రవర్ణంలోను, శిశిర ఋతువందు అరుణవర్ణంలోను ప్రకాశించును. ఈ విధంగా నేను సూర్యుని వర్ణాలు వివరించితిని. సూర్యుడు ఔషధులకు బలం చేకూర్చును. కిరణాల ద్వారా స్వధచేత పితరులను తృప్తిపరచును. దేవతలకు అమృత ప్రదానం చేయును. ఈ విధంగా అతడు తన కిరణాలతో 3 లోకాలు సాధిస్తున్నాడు. హిమము, వర్షము, ఉష్ణములను కలిగించుటచే పృథ్వీపైకి చేరుకున్న సూర్యకిరణాలు విభిన్న రూపాలు ధరిస్తున్నవి. ఈ విధంగా సూర్యమండలం శుక్లవర్ణంలో ఉంటుంది. అందుకే సూర్యుని పేరు భాస్కర అని చెప్పబడుతున్నది. తారాగణములు, గ్రహములు, చంద్రుని ఉద్భవానికి మూలం, ఆశ్రయం సూర్యుడే. చంద్రుడు తారాగణం, గ్రహగణం అని ఇవి అన్నీ సూర్యుని నుంచే అయినవని తెలుసుకోవాలి. చంద్రుడు నక్షత్రాలకు అధిపతి. అంతేకాక చంద్రుడు శివుని వామనేత్రం, భాస్కరుడు లేక సూర్యుడు శివుని దక్షిణ నేత్రం. నయా శబ్దం యొక్క అర్థం ఈ లోకమందలి జనులకు నయనాలను అనగా చేర్చుట. ఈ లోకములందు జనులకు చేర్చున్నది లేక తీసుకుని వచ్చినది నయనం. నీ ధాతువు నుంచియే నయనా శబ్దం ఏర్పడుతున్నది. సూర్యరశ్మి స్వరూప కథనం అను 59వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.